లక్షల్లో జీతం, విదేశాల్లో విలాసవంతమైన జీవితం అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తారు. అమాయకులు, నిరుద్యోగులే లక్ష్యంగా గాలం వేస్తారు. ఉద్యోగం పేరిట మాయమాటలు చెప్పి దేశం దాటిస్తారు. ఆపై చిత్రహింసలకు గురి చేస్తారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళి సైబర్ నేరాలకు పాల్పడ్డ నలుగురిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలేంటి? నిరుద్యోగులను విదేశాలకు తీసుకెళ్లి ఏం చేయిస్తున్నారు? విదేశాల్లో ఉద్యోగమంటే ఎవరైనా ఆశపడతారు. లక్షల్లో జీతం వస్తుందని వెనుక ముందు ఆలోచించుకుంటా ముందడుగు వేస్తారు. దాన్నే ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపి దేశాలు దాటిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఎదురు తిరిగితే చిత్రహింసలు పెట్టి వేధిస్తున్నారు. ఈ తరహాలో సైబర్ మోసాలకు పాల్పడిన జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగ యువతను విదేశాలకు తీసుకెళ్లి అక్కడ వారి పాస్పోర్ట్లను లాక్కొని వారిని చిత్రహింసలకు గురి చేస్తారు. సిబిఐ, ఈడీ, ఐటీ అధికారుల పేరిట ఎలా బెదిరించాలో నేర్పిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్, బ్యాంక్ అకౌంట్ ఎలా ఖాళీ చేయాలో తర్ఫీదు ఇస్తున్నారు. కంబోడియా, మయన్మార్, లావోస్ తదితర దేశాలు వేదికగా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ అక్యూజ్డ్ అందరూ విక్టిమ్స్ కి అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు. వాళ్ళకి ఒక మాయమాటలో చెప్పి నీకు జాబ్ ఇస్తా, లావోస్ కంట్రీలో, థాయిలాండ్ కంట్రీలో, మయన్మార్ కంట్రీలో, కంబోడియా కంట్రీలో అక్కడ ఒక జాబ్ ఇప్పిస్తా ఇట్లా చెప్పి అక్కడ పంపిన తర్వాత వాళ్ళు మొత్తం డబ్బులు తీసుకుంటారు. వాళ్ళ పాస్పోర్ట్ కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అండ్ సైబర్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్డ్ కంపెనీలో వాళ్ళకి అక్కడ పంపిస్తారు. పంపిన తర్వాత అక్కడ ఈ విక్టిమ్స్ వాళ్ళు చాలా టార్చర్ జరిగితే కొన్ని చోట్ల వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అప్పుడప్పుడు డార్క్ రూమ్ లో కూడా విక్టిమ్స్ కి కొన్ని రోజు పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి ఈ సైబర్ అఫెన్స్ చేయడానికి కన్విన్స్ చేస్తారు. విదేశాలకు తీసుకెళ్లాక అక్కడ వారితో సోషల్ మీడియా ఖాతాలు తెరిపిస్తారు. అనంతరం వారికి కొన్ని టార్గెట్లు నిర్ణయిస్తారు. వారు చెప్పిన వ్యక్తులకు యువకులు రిక్వెస్ట్ పెడతారు. కొన్ని రోజుల పాటు వాళ్లతో నమ్మకంగా చాట్ చేస్తారు. నమ్మకం కుదిరాక వారికి మాయమాటలు చెప్పి నకిలీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి డబ్బులు కాజేస్తారు. ఈ సైబర్ అఫెన్స్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ కంపెనీలోనే ఆర్గనైజ్ వేలోనే అక్కడ వాళ్ళతోని సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేస్తారు. అది మొత్తం ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. ఆ సోషల్ మీడియా అకౌంట్ లో కంపెనీ తరఫు నుంచి వాళ్ళకి టార్గెట్ చెప్తారు. ఈ ఫలానా అతను మీ టార్గెట్, వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పంపించండి, వాళ్ళతోని చాట్ చేయండి, మాట్లాడండి. ఇట్లా మాట్లాడిన తర్వాత కొన్ని రోజు ట్రస్ట్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత వాళ్ళతోని ఈ ఇన్నోసెంట్ పర్సన్ ఎవరైనా ఉంటారు వాళ్ళతోని ఇన్వెస్ట్మెంట్ కోసం అడుగుతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఒక చూపించి వాళ్ళతోని అక్కడ ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేపిస్తారు. ఇన్వెస్ట్ చేపిన తర్వాత ఈ మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా పెడితే ఇంకా ఇస్తాయి ఇట్లా చెప్పి మొత్తం హై అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేపించి ఫ్రాడ్ చేస్తారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి సైబర్ నేరాలకు పాల్పడిన నలుగురిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇస్లావత్ విజేందర్ తో పాటు ఎం రాజశేఖర్, కళ్యాణ్, ఎస్ రాజశేఖర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు సంస్థ ఇచ్చిన ఆఫర్ లెటర్ను చూసుకొని ఉద్యోగంలో చేరాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కేసు లాస్ట్ ఇయర్ అయింది 88/25 మన రూరల్ పోలీస్ లిమిట్లో. సో అప్పటి నుంచి మనం ఈ అక్యూజ్ వాళ్ళ మీద నిఘా పెడుతున్నాం. వాళ్ళ మీద మొత్తం మనం మానిటరింగ్ ఉంది. వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అన్నీ మనం నిఘా పెట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి ఈరోజు మనం వాళ్ళకి పట్టుకున్నాం. ఈ మెయిన్ దీంట్లో ఇస్లావత్ విజేందర్ ఉన్నారు. సో వాళ్ళు లావోస్లో ఇంతకు ముందే
ఒక 2 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడి నుంచి మన ఫేక్ ఏజెంట్ గా రాజశేఖర్, దొండుల్లా కళ్యాణ్ అండ్ శ్యామరావు రాజశేఖర్ కూడా ఇక్కడి నుంచి చాలా విక్టిమ్స్ కి పంపారు. ఈ రోజు మనం వాళ్ళకి అరెస్ట్ చేసి కోర్టు ముందు రిమాండ్ చేస్తాం. వాళ్ళ మీద ఎక్స్టార్షన్, చీటింగ్ అండ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కేసెస్ మనం సెక్షన్స్ పెట్టినాం. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు నమ్మి విదేశాల్లో ఉద్యోగాలకు పోయి ఇబ్బందులు పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.